హలో అండి, నంగలీస్ మన ఇంటి రుచులకి స్వాగతం. ఈరోజు కొంచెం టేస్టీగా ఉండే స్టఫ్డ్ క్యాప్సికమ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. మరి బాణలు పెట్టి నూనె వేసి కాగనివ్వాలి. ఇందులోకి మనము ముందుగానే శుభ్రం చేసి మధ్యలో ముచ్చిక తీసి పెట్టుకున్న క్యాప్సికాన్ని వేసి వేయించుకోవాలి. ఒక 5-10 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఒకవైపు కాస్త వేగిన తర్వాత ఇంకోవైపు తిప్పుకొని మళ్ళీ మూత పెట్టి వాటిని కూడా వేయించుకోవాలి. అవి వేగేలోగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, ముందుగానే నానబెట్టి ఉంచిన గసగసాలు, జీడిపప్పు, అలాగే ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, కాస్త నీళ్ళు పోసి వీటిని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా చిన్న మంట పైన 2 వైపులా కాల్చుకున్న తర్వాత ఈ క్యాప్సికాన్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగిలిన క్యాప్సికాన్ని కూడా వేయించుకోవాలి. ఇదే బాణంలోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న నువ్వులు, పల్లీలు, ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసి కాస్త వేయించుకోవాలి. చిన్న మంట పైన పెట్టి మాత్రమే ఈ విధంగా కలుపుకుంటూ వేయించాలి. కాస్త వేగిన తర్వాత ఇందులోకి పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత ఒక టేబుల్ స్పూను జీలకర్ర పొడి, ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి కూడా వేసి అన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ కలిసిన తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న క్యాప్సికాన్ని కూడా వేసి మరొక 5-10 నిమిషాలు మగ్గనివ్వాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా కాస్త డిఫరెంట్గా ఉండే స్టఫ్డ్ క్యాప్సికమ్ రెడీ అయిపోయినట్టే. మరి మీరు కూడా ట్రై చేసేయండి, మీరే అంటారు అద్భుతః అని. ఈ కర్రీని అన్నంలోకి, బిర్యానీ, జీరా రైస్, చపాతీలు, పూరీలోకి వేటిల్లో అయినా కానీ భలే టేస్టీగా ఉంటుందండి. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.